ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి రాజుకుంది. తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన భారీ బహిరంగ సభతో ప్రజల్లోకి దూసుకు వెళ్తున్నాయి. ఇంకోవైపు ఎన్నికల ప్రచార సభలతో జగన్ బిజీగా ఉన్నారు. ఇకపై అధికార ప్రతిపక్షాలు హోరాహోరీగా బహిరంగ సభలు నిర్వహించనున్నాయా? సీట్ల కేటాయింపుపై జనసేన శ్రేణుల్లో అసంతృప్తి కనిపిస్తున్న ఈ తరుణంలో తాడేపల్లిగూడెం సభకు జనం ఏ మేరకు హాజరవుతారు? ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో తెలుగుదేశం జనసేన కూటమి నేతలు పలు కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే అధికార వైసీపీ సిద్ధం సభలతో సీఎం జగన్ ప్రచారం చేస్తున్నారు. ఫ్యాన్ పార్టీని ఢీకొట్టాలనే లక్ష్యంతో టీడీపీ జనసేన పార్టీలు కూడా రణరంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే తెలుగుదేశం అధినేత చంద్రబాబు సభలతో జనంలోకి వెళుతున్నారు. దీనికి తోడు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి సిద్ధమయ్యారు. అయితే వీరిద్దరూ కలిసి ఉమ్మడి ప్రచారాన్ని నిర్వహించేలా మొదటి భారీ బహిరంగ సభను ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే తాడేపల్లిగూడెంలో బహిరంగ సభకు పిలుపునిచ్చారు. బై బై వైసీపీ లక్ష్యంగా టీడీపీ జనసేన కూటమి కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా తెలుగుదేశం జనసేన ప్రణాళిక రచిస్తున్నారు. ఈ సభలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒకే వేదిక పంచుకోనున్న నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలు ఉమ్మడిగా ప్రకటించే అవకాశం ఉంది. ఉమ్మడి కార్యాచరణపై తెలుగుదేశం జనసేన సమన్వయ కమిటీలో చర్చించి పలు తీర్మానాలకు ఆమోదం తెలిపారు. ఈ బహిరంగ సభలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమి శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ భేటీలో ఇరువురు నేతలు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. విజయవాడలో తెలుగుదేశం జనసేన సమన్వయ కమిటీ సభ్యులు సమావేశమై కీలక విషయాలపై చర్చించారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ హామీతో పాటు అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చేలా ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించే అంశంపై చర్చించారు. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం జనసేన శ్రేణుల మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా పనిచేసేలా దిశానిర్దేశం చేశారు. టీడీపీ జనసేన మధ్య వైసీపీ తగవులు పెట్టే ప్రయత్నం చేస్తోందని, వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు రెండు పార్టీల క్యాడర్ సమాయత్తమవుతోందని, తాడేపల్లిగూడెం జెండా సభా వేదిక నుంచి కూటమి కార్యకర్తలకు పవన్, బాబు కీలక సూచనలు చేసే అవకాశం ఉంది. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య సఖ్యత, ఉమ్మడి మేనిఫెస్టోపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. టీడీపీ జనసేన ఉమ్మడి బహిరంగ సభకు ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకున్నారు. అధికారం కోసం ఎన్ని మెట్లైనా ఎక్కాల్సి వస్తుంది, ఎన్ని మెట్లైనా దిగాల్సి వస్తుంది. ప్రస్తుతం ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసారి ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలని జనసేన టీడీపీ కూటమి తెగ తాపత్రయపడుతోంది. అందుకు బీజేపీ కూడా కలవడంతో బలం రెట్టింపైంది. తాడేపల్లిగూడెం బహిరంగ సభ ద్వారా అధినేతలు ఎలాంటి సందేశం ఇస్తారన్నది ఉత్కంఠగా మారింది.